దాదాపుగా 22 రోజుల పాటు ప్రజల మధ్య కొనసాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు శ్రీకాకుళం జిల్లాతో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ ఉన్నారు. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగియబోతుంది. ఏ విధంగా స్పందన వచ్చిందంటే ఏం చెప్తారు? ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలను కూడా అంతకంతకు ఆయనకు ఆదరణ పెరగడం జరిగింది. అపూర్వ స్వాగతాలు పలుకుతున్నారు. ఏం చెప్తారు మీరు? ప్రతి జిల్లాలో కూడా ఘన స్వాగతం తెలియజేస్తూ బ్రహ్మరథం పడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే జగనన్న గత 5 ఏళ్లలో అవినీతి రహితంగా రూపాయి కూడా ప్రజలు లంచం ఇవ్వకుండా ఎలా ఉంటుందో పరిపాలన చేసి చూపించారు. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు మొసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆత్మగౌరవంతో బ్రతికేటుగా జగనన్న పరిపాలించడం జరిగింది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా అభివృద్ధిలో కొత్త పొంతలు తొక్కిన విషయం మనం చూసాం. అలాగే విద్యా రంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగంలో తీసుకుంటే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా విప్లవాత్మకమైన మార్పులు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సంగతి చూసాం. దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ కృతజ్ఞత తెలియజేయాలి, జగనన్నకి సంఘీభావం తెలియజేయాలి అనే ఉద్దేశంతో తండోపతండాలుగా తరలివచ్చి జగనన్నకి సంఘీభావం తెలియజేసి ఈ బస్సు యాత్రని విజయవంతం చేయడం జరిగింది. మొన్న విశాఖపట్నంలో అయితే, నిన్న విజయనగరంలో అయితేనే, ఈరోజు శ్రీకాకుళంలో అయితేనే ప్రతి దగ్గర కూడా ప్రజలు ఘన స్వాగతం తెలియజేశారు. అలాగే తీసుకుంటే జగనన్న ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి, వృద్ధులకి, అలాగే వ్యవసాయదారులకి, యువతకి ఎన్నో రకాలుగా మేలు చేశారు. ఈరోజు యువతకు తీసుకుంటే 2,14,000 శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మహిళలకి ఇచ్చిన పథకాల్లో మెజారిటీగా మహిళలు లబ్ధిదారులు అయి ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే రైతులకి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అంటే జగనన్న దాన్ని పండగ చేశారు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైతులకట 20,000 ఇచ్చేస్తాను అని చెప్తూ ఉన్నాడు సంవత్సరంకి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే అడుగుతూ ఉన్నాను, గతంలో మీరు రైతులకి రైతు రుణమాఫీ 87,600 కోట్లు చేస్తానన్నారు. అది చేయకుండా మోసం చేసి మేనిఫెస్టోనే వెబ్సైట్లోంచి తీసేశారు. ఇప్పుడేమో కొత్తగా రైతులకి ఏదో మేలు చేసేస్తానంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అలాగే తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆర్బీకేలను ఏర్పాటు చేయడమే కాకుండా రైతు భరోసా కింద రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించారు. ఒకప్పుడు రైతులు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవసాయం సరిగ్గా చేసుకోలేక వలసలు వెళ్ళిపోయేవారు. ఈరోజు జగనన్న పాలనలో ఆర్బీకేలను ఏర్పాటు చేసి రైతు కాళ్ళ ముంగిటికే అన్ని అందేట్టుగా జగనన్న చేయడం జరిగింది. అలాగే మహిళల కోసం 0 వడ్డీ రుణం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్తూ ఉన్నారు. అసలు 2016 అక్టోబర్ నుంచి మీరు 0 వడ్డీని ఎత్తేశారు. ఆ ఎత్తేసిన 0 వడ్డీతో కలిపి మొత్తంని జగనన్న ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా టైంకి 0 వడ్డీని అందించడమే కాకుండా ఆ రోజు డ్వాక్రా రుణమాఫీని మీరు ఎగ్గొట్టేస్తే 14,200 కోట్లు, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 25,500 కోట్లని ఆసరా ద్వారా 4 విడతలుగా మహిళలకు ఇచ్చిన పరిస్థితి చూసాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఏంటి విధ్వంసం చేసేశారు విశాఖపట్నంలో అంటూ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు పరిపాలనా రాజధాని చేయాలనుకోవడం విధ్వంసమా? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేసిన భూముల్ని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం విధ్వంసమా? అలాగే ఇన్ఫోసిస్ తీసుకురావడం విధ్వంసమా? లేదా అదానీ డేటా సెంటర్ తీసుకురావడం విధ్వంసమా? విశాఖపట్నంని అసలు విశాఖపట్నంలో అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా అభివృద్ధి చెందింది కాబట్టి మీ బావమరిది 2 ఎకరాల ల్యాండ్ కూడా మన కొనడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధిలో పొంతలు తొక్కుతూ ఉంది. కొత్తగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా అభివృద్ధి చెందింది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైందని తెలియజేసుకుంటూ ఈ బస్సు యాత్ర అనేది అత్యంత ఎక్కువ విజయవంతమైంది. గతంలో ఏ ముఖ్యమంత్రికి జరగనట్టుగా, ఏ ముఖ్యమంత్రికి రానట్టుగా తండోపతండాలుగా జనాలు వచ్చి దీన్ని విజయవంతం చేశారని తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసుకోవచ్చు, ఈ రోజుతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ముగియబోతోంది. దాదాపుగా 22 రోజుల పాటు కూడా ఆయన యాత్ర కొనసాగించిన నేపథ్యంలో ప్రతి చోట కూడా అపూర్వ స్వాగతం లభించింది, అపూర్వ ఆదరణ లభించింది. ముఖ్యమంత్రి ప్రజలకు ఒకవైపున భరోసా ఇస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సరికొత్త జోష్ నింపారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన యాత్ర కొనసాగి ఆయన ఈ జిల్లాతోటే యాత్ర ముగించబోతున్నారు. మరి కాసేపట్లోనే అక్కివలస నుంచి ఆయన యాత్ర ప్రారంభం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, అక్కివలస నుంచి.